నమస్తే, వెల్కమ్ టు విజిల్. విశాఖలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఒప్పందం చేసింది. తాజాగా రిలయన్స్ జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 98,000 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ను విశాఖలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయనున్నట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. దీని ద్వారా గిగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని అంటున్నారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ను 2030 నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ప్రతిపాదనపై చర్చించారు. గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న 1000 మెగావాట్ల డేటా సెంటర్కు అనుగుణంగా విశాఖ డేటా సెంటర్ పనిచేయనుంది. మాటివెల్ సాంకేతికతల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, జీపీయూ, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, టీసీయూ, ఏఐ ప్రాసెసర్ల ద్వారా డేటా నిల్వ చేసేలా అత్యాధునిక సాంకేతికతతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్థ తీర్చిదిద్దనుంది. విశాఖకు ఇప్పటికే ఎన్నో పేర్లున్నాయి. విశాఖకు మొదటి నుంచి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. 2014-19 మధ్య కాలంలో విశాఖను ఆర్థిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్, ఐటీ క్యాపిటల్, టూరిజం హబ్గా నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేశారు. ఇక జగన్ సర్కార్ విశాఖను పరిపాలనా రాజధాని అని గొప్పగా ప్రకటించింది తప్ప ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇక టీడీపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సులు అన్నీ విశాఖలోనే నిర్వహించారు. ఇటీవల పెట్టుబడుల సమ్మిట్ కూడా కూటమి ప్రభుత్వం నిర్వహించింది. విశాఖకు ఐటీ పరిశ్రమలు రావడానికి అనుకూల వాతావరణం ఉందని పారిశ్రామికవేత్తలకు కూటమి సర్కార్ భరోసా ఇచ్చింది. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో విశాఖ ఇంటర్నేషనల్ మ్యాప్లోకి చేరింది. అలాగే మరికొన్ని కొత్త పరిశ్రమలు విశాఖకు వస్తున్నాయి. దీంతో మంత్రి నారా లోకేష్ విశాఖకు కొత్త పేరు పెట్టారు. డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖను అభివర్ణించారు. వరుసగా వస్తున్న పెట్టుబడులతో ఏపీలో ఐటీతో పాటు అనేక రంగాలలో కొత్త టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటవుతాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ ప్రకటనతో ఇక మీదట విశాఖ డేటా క్యాపిటల్ గా మారనుంది.